కాకినాడ నగరంలోని సంతచేరు వద్ద ఉన్న టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహం తొలగింపునకు నిరసనగా నగర టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేయగా వైసీపీ నాయకులు దేవుని భజనలో మునిగారు. టీడీపీ నేత దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని టీడీపీ నాయకులు ఆందోళన చేయగా ఈ విగ్రహాన్ని తొలగించడం లేదని పక్కనే ఏర్పాటు చేయిస్తున్నామని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. కౌన్సిల్లో తీర్మానం చేసి విగ్రహం ఏర్పాటు చేస్తే ఎలా విగ్రహాన్ని తొలగిస్తారంటూ టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. కాకినాడ సినిమా రోడ్డు సంతచెరువు వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయం నిర్మాణం చేసి దసరాలో ఆలయాన్ని పునః ప్రారంభించారు. అయితే నూతన ఆలయం ఎదురుగా టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యులు గురువారం రాత్రి తొలగించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు శుక్రవారం ఉదయానికి సంతచెరువు వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, పార్టీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై నిరసనకు దిగారు. మరోవైపు వైకాపా శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో సంతచెరువు వద్దకు చేరుకుని టీడీపీ శ్రేణులతో వాగ్వివాదానికి దిగారు. ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ముగ్గురు డీఎస్పీ స్థాయి అధికారులతో సహా నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐలు అక్కడికి చేరుకుని భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ వైకాపా శ్రేణులతో పోలీసులు చర్చించారు. అయితే విగ్రహాన్ని తొలగించడం లేదని పక్కకు మార్పు చేయడం జరుగుతుందంటూ వైకాపా శ్రేణులు ఫ్లెక్సీని విగ్రహం వద్ద పోలీసుల సమక్షంలోనే ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడంతో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మరోవైపు టీడీపీ నాయకులు తుమ్మల రమేష్ ఆ ఫ్లెక్సీని అక్కడి నుండి తొలగించారు. దీంతో స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ శ్రేణులు సంతచెరువు వద్ద బైఠాయించి నిరసనకు దిగగా వైకాపా శ్రేణులు ఆలయంలో జరుగుతున్న భజనకు సంబంధించిన స్పీకర్ బాక్సులను బయటకు తీసుకుని వచ్చి లౌడ్ స్పీకర్స్ లో వైకాపా శ్రేణులు భజన చేశారు. ఎటూ తేలకపోవడంతో ఇరు వర్గాలను డీఎస్పీ మురళీధర్ రెడ్డి తన కార్యాలయానికి తరలించి చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా టీడీపీ కాకినాడ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల్ కుమార్ వర్గం కూడా సంఘటన స్థలానికి చేరుకుని నిరసన తెలిపారు.